మోడీ సర్కార్ కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. స్వచ్ఛ భారత్ను పక్కాగా అమలు చేసేందుకు సర్వీస్ ట్యాక్స్ పై సెస్ వసూలు చేస్తోంది. అన్ని రకాల సేవలకు సెస్ వర్తిస్తుంది. రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్రమే డైరెక్ట్ గా ప్రతి 100 రూపాయలపై 50 పైసలు ట్యాక్స్ వసూలు చేయనుంది. స్వచ్ఛ భారత్ కార్పస్ ఫండ్ కోసం కేంద్ర ప్రభుత్వం వసూలు చేయాలని నిర్ణయించిన సెస్ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. నేటి నుంచి సేవా పన్నుపై 0.5% సెస్ వసూలు చేయనున్నారు. అంటే ప్రతి 100 రూపాయలపై 50 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ పై సెస్ వసూళ్ల ద్వారా 1000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడీ సర్కార్ ప్రోగ్రాంలో ప్రముఖులను భాగస్వామ్యులను చేసింది. పబ్లిక్ ఫిగర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి ప్రచారం చేస్తోంది. ప్రజల్లో అవేర్నెస్ తో పాటు యూత్ కు స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ లో బాధ్యతను భాగస్వామ్యాన్ని కల్పించాలని డిసైడ్ అయింది. సర్వీస్ ట్యాక్స్ పై సెస్ వసూలు చేయాలని డిసైడ్ అయింది. ఇకపై ఫోన్ బిల్లులు, హోటల్స్, రెస్టారెంట్స్, రవాణా, రైల్వే, బీమా, ఇళ్ల నిర్మాణ సేవల బిల్లులు పెరుగుతాయి. కేంద్రం విధించిన స్వచ్ఛ భారత్ సెస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఫోన్ బిల్లులపై చూపనుంది. ప్రతి 1000 రూపాయల ఫోన్ బిల్స్ పై అదనంగా 5 రూపాయలు వసూలు చేస్తారు. ఏసీ రైల్ ఛార్జీల్లో ప్రతి 1000 రూపాయల టికెట్ కు ప్రస్తుతం 42 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇవాల్టి నుంచి ₹1.50 అదనంగా చెల్లించాలి. టూర్లు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇళ్ల నిర్మాణాలు, లాడ్జ్ల అద్దెలపై కనిష్టంగా 5 పైసల నుంచి గరిష్టంగా 50 పైసలు పన్ను భారం పడుతుంది. ఇన్సూరెన్స్, మనీ ట్రాన్సాక్షన్, లాటరీస్ పై కూడా పన్ను భారం పడుతుంది. స్థిరాస్తుల కొనుగోళ్లపై స్వచ్ఛ భారత్ సెస్ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రతి లక్షపై 125 నుంచి 500 వరకు అదనపు భారం పడనుంది.